మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. జయరామన్ ఆదేశాల మేరకు, నారాయణ సమన్ ఆదేశాల మేరకు డిఎస్సిపై మాట్లాడడం జరుగుతుంది. డిఎస్సి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో డిఎస్సి అనేది ప్రతి గవర్నమెంట్లోనే ఇస్తూనే వస్తున్నారు. కాబట్టి ఇది ఓర్వలేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాపై బురద చల్లాలా అలా ఆలోచన తప్ప ఎక్కడైనా కూడా ఏమైనా జరిగి ఉండింటే, మేము అక్రమాలు పాల్పడి ఉంటే ఈరోజు మా కార్యకర్త రోడ్డుకు ఎక్కేవాళ్ళు కాదు. వాళ్ళకి న్యాయం చేయండి. మేమే అక్రమాలు అంటే మా కార్యకర్తకి మేము జాబ్ ఇచ్చుంటే వాళ్ళం ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉండేది కాదు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఒకటే మాట చెప్తాం, డిఎస్సి పైన అక్రమాలు జరిగి ఉంటే రండి, మేము పబ్లిక్ అని నిలబడతాం, చూపిస్తాం. కాబట్టి మీరు అపోహలు మాట్లాడొద్దండి. ఈ రోజు మా కార్యకర్త జరిగినది కూడా మేము న్యాయంగా పోవడం వల్ల వాళ్ళకి న్యాయం చేయలేకపోయినాం. అది అన్యాయంగా మేము చేసింటే వాళ్ళకి పోషించి రోడ్డు ఎక్కే ప్రశ్న వచ్చిండేది కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాము కాబట్టి మేము మా నాయకుడు నారా లోకేష్ గారు నిబద్ధతో ఖచ్చితంగా జరగాల, దీన్ని పారదర్శకంగా జరగాల కాబట్టి చేసిన దాని వల్ల ఈరోజు మా కార్యకర్తలు కూడా మేము ఉద్యోగం ఇవ్వలేకపోయాం. కాబట్టి మా గవర్నమెంట్ ఎప్పుడన్నా కానీ న్యాయానికి అన్నిటి కట్టుబడింది కాబట్టి మంచి పరిపాలన ఇవ్వాలని మా గవర్నమెంట్ కోరుకుంటుంది. కాబట్టి మా చంద్రబాబు నాయుడు, మేము నారా లోకేష్, జయరామన్ ఆధ్వర్యంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. కాబట్టి వారిని గౌరవించి వారికి రేపొద్దున మీరు ఎలక్షన్ లో పోయినా మాకు చేసిన అభివృద్ధి అందరూ చూసి మాకు వేస్తారు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పత్రికా ముఖంగా, ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా విషయాలు తెలియజేయడానికి మా స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు, మా గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ స్వామి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగినది. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మేము విషయం తెలియచేయడానికి ఉద్దేశం ఏంటంటే, నిన్నటి దినము డిఎస్సి ఉద్యోగాలలో అవకతవకలు జరిగాయి. అది మరి మేము దాన్ని రుజువులతో చూయిస్తామన్న ఒక ఆరోపణలు వైసీపీ వారు రోడ్ల పైన టెంట్లు వేసుకొని బహిరంగంగా ఒక ప్రభుత్వాన్ని దూషిస్తూ, విమర్శిస్తూ ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయాలని వాళ్ళు ఒక నినాదాలని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు నిజంగా ముఖ్యంగా మేము ఒక విషయం తెలియజేస్తున్నాం, డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని వాళ్ళు ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళారో ఈరోజు హైకోర్టు క్లియర్ గా ఇచ్చింది వాళ్ళకు, ఏమని, ఎక్కడ అవకతవకలు జరగలేదని. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న గారు అయితేనేమి, వీరందరూ కూడా పారదర్శకంగా డిఎస్సి ఉద్యోగ నియామకాలని ఎక్కడ కూడా ఏ ఒక్క అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఎవరికి ఈ అవకతవకలు జరగకుండా ఖచ్చితమైనటువంటి నిర్దేశంతో ఖచ్చితమైనటువంటి నియామకాలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తా ఉంటే, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుపై అడుగులు వేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా బహిరంగంగా రోడ్లపై టెంట్లు వేసుకొని విమర్శిస్తూ ఉంటే టీడీపీ కూటమి నాయకులు చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారేమో. కానీ ఒకటే తెలియజేస్తున్నాం, నిన్నటి దినము మన గుంతకల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాట్లాడుతుంది, డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ కరప్షన్ కమిటీ అంట. అసలు ఆమె డిఎస్సి గురించి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ విధంగా ఆమె ఆ విధంగా అంటుంది? కరప్షన్ అనే మాట వాళ్ళ చెప్పేది, కరప్షన్ అనే మాటని మేము వినాలి. ఎక్కడ కరప్షన్ జరిగాయి, ఎక్కడ అవినీతి జరిగింది ప్రజలందరూ గమనిస్తున్నారు కదా. ఒక పవిత్రమైనటువంటి ఒక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఒక డిఎస్సిని అంత బహిరంగంగా కరప్షన్ కమిటీ అనే విధంగా మాట్లాడుతుందంటే నిజంగా ఆమెకు చదువు పట్ల, విద్య పట్ల ఏమాత్రం గౌరవం ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటానంటే ఈరోజు డిఎస్సి అనేది నిరుద్యోగ యువతకు ఒక భవిత లాంటిది, వారికి ఒక భవిష్యత్తు.
ఈరోజు డిఎస్సి ద్వారాగా ఈరోజు 16,000 పోస్టులను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎవరు కూడా అర్హత కలిగిన విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ గారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క బిఎడ్ చేసిన డిఎస్సి చేసిన వారికి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో మంచి పని చేస్తే వైసీపీ వాళ్ళకు నచ్చదా? అంటే మంచి పనులు చేయకూడదా? అవినీతి చేయాలి, మోసాలు చేయాలి, కుట్రలు చేయడమేనా మీ పని? గత 5 ఏళ్ల ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో మీరు ఏం చేశారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ గమనించి ఈరోజు మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు కదా. ఏం చేశారు 5 ఏళ్ల పాటు? ఈరోజు రోడ్లకి ఒక్కటేనండి మేము చెప్తున్నాం, వారికి ఏమి చేయాలా, ఏమి అనాలా, ఏంటి అనేది ఏమి తోచక ఈ యొక్క డిఎస్సిని సాకు పెట్టుకొని స్టేజ్లు వేసుకొని మైకులు పట్టుకొని స్టేజ్ల మీద ప్రభుత్వం పైన దుమ్మెత్తి ప్రభుత్వానికి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పనిచ్చి వాళ్ళు ఏమి సాధించలేరు అనేది మేము ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటానంటే ఈరోజు మా పార్టీని వైఎస్ఆర్సీపీ వారు ఈరోజు మమ్మల్ని ఒక టీడీపీ అధ్యక్షుడిని, ఒక రాష్ట్ర అధ్యక్షుల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈరోజు మా గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని అభివృద్ధి లేదు, ఎక్కడ అభివృద్ధి లేదమ్మా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి, అభివృద్ధి ఎక్కడుంది, గతంలో అభివృద్ధి ఎక్కడుంది, ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఎక్కడుంది అనేది ఆ ప్రజలు చూస్తున్నారని గమనిస్తున్నారు. అభివృద్ధి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మోసాలు అవినీతి గురించి మీరు మాట్లాడకూడదు. ఎందుకంటే అవన్నీ మీకు చెల్లుబాటు అయ్యాయి కాబట్టి ఈ రోజు మా ప్రభుత్వాన్ని, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ విధంగా విమర్శించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని తాగుబోతులను తీసుకొని తాగుబోతులతో రోడ్ల మీద ఎక్కి ఒక విచక్షణ రహితంగా మాట్లాడుతూ చూస్తున్నాము. మీటింగ్ లో జగన్ గారి ప్రోగ్రామ్ లో ఎంతరా వీరంగం చేస్తూ ఎంతలా భయంకరమైనటువంటివి చేస్తున్నారు. మొన్నటి దినం ఒక దళిత మహిళ మీద దాడి చేశారు. దళిత మహిళ మీద దాడి చేయడం దాన్ని ఖండించాల్సింది పోయి ఒక ముఖ్య శాసనసభ్యులు మంచి చేయడానికి ముందుకెళ్ళాలి కానీ దాడులు చేయడానికి అందరినీ పురిగొల్పుకొని జనాల్ని తీసుకొని ఒక దళిత మహిళ ఇంటి మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాం. ఈ దౌర్జన్యాలు, ఈ భయంకరమైనటువంటి ఆరోపణలు, అబద్ధాలు చెప్పడం, అవినీతి చేయడం ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటానంటే చూస్తున్న ప్రజలందరూ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. ఈరోజు మా నియోజకవర్గంలో గుంతకల్లు నియోజకవర్గంలో 2 ఏళ్ల కాలంలో కోట్ల కొద్ది అభివృద్ధిని చేసి చూపించిన ఘనత మా శాసనసభ్యులు గుమ్మనూరు జయరామన్న గారికే దక్కిందని చెప్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ఎమ్మెల్యే గారు చేయని విధంగా ఆయన నిద్రపోతున్నారో లేదో కానీ నిత్యము సంక్షేమం అభివృద్ధి అంటూ ప్రజల్లోకి వస్తూ ప్రతి పల్లె, ప్రతి ఊరు, ప్రతి వాడ తిరుగుతూ ఈరోజు ఆయన ఎక్కడి నిధులు ఏ విధంగా తెస్తున్నాడో నిజంగా ఆ గొప్పతనం మా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్నకే దక్కిందని మేము తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ఈరోజు ఏది సీఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ గత ప్రభుత్వము ఏడాదికి 2-3 వస్తే అదేదో గొప్పగా చెప్పేవాళ్ళు కానీ అసలు 747 మందికి ఈ 2 ఏళ్ల కాలంలో కోట్ల రూపాయలను తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ల కింద వాళ్ళందరికీ అందజేసినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారికే దక్కిందని మేము తెలియజేస్తుంటున్నాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతోంది. ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి వాడలో రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, ఎక్కడ చూడు వాటర్ సప్లైస్ అయితేనేమి, దేవాలయాల దగ్గర నుంచి చిన్నపాటి కాలువల వరకు కూడా ఈరోజు అభివృద్ధి చేసి చూపిస్తున్న మా ఎమ్మెల్యే గారు, మా ప్రభుత్వము ఈరోజు మోసపూరితమైన ప్రభుత్వం అంటారా, అబద్ధాలు చెప్పే ప్రభుత్వం అంటారా? 2 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మాట్లాడుతున్నారమ్మా. ఎవరు నాశనం చేశారు? ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు? ఈరోజు రాష్ట్రం ఈరోజు సస్యశ్యామలంగా ఈరోజు ఉంది అంటే, ఈరోజు ఎంతో మంచిగా ఉంది అంటే ఆ గొప్పతనం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. ఎందుకంటానంటే ఈరోజు రాష్ట్ర భవిత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఈరోజు నిరుద్యోగుల్ని కూడా, నిరుద్యోగ యువతలు కూడా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నంలో ఈరోజు కంపెనీస్ అయితేనే
ఫ్యాక్టరీస్ అయితేనే దేశ విదేశాల నుండి ఈరోజు మన రాష్ట్రానికి వస్తూ ఈరోజు నిరుద్యోగ సమస్యను కూడా నిర్మూలనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఏం చేశారు? ఈ 2 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఎవరు నాశనం చేశారు? ఎక్కడ నష్టపోయాం? ప్రజలందరూ చూస్తా ఉన్నారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాం, మా గుంతకల్లు నియోజకవర్గం, మా తెలుగుదేశం పార్టీ కుటుంబం, మా వైఎస్ఆర్ సిపిని ఈ రోజు మేము బహిరంగంగా ప్రశ్నిస్తున్నాం. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు గుంతకల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తాం. మొన్న 47 కోట్ల రూపాయలను ఈరోజు మరి శాంక్షన్ చేసింది ఈ రోజు కాలువలు రోడ్ల కోసం. ఈ 45 కోట్ల రూపాయలను మరి ఇప్పుడు శాంక్షన్ తీసుకొని మరి అభివృద్ధి అంటే సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వం ప్రశ్నించాల్సిన అవసరం లేదు, అభివృద్ధి గురించి అవసరం లేదు, ఎవ్వరు కూడా ఎక్కడ ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ చేసి చూపెడుతున్నటువంటి ఘనత ఈరోజు మా ఎమ్మెల్యే గారికే దక్కిందని మేము చెప్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు మేమందరూ కూడా పనిచేస్తున్నాం, మేమందరూ ఉన్నాం. ఈరోజు ఈ మంచి ప్రభుత్వం మంచి పరిపాలనని చూసి ఈరోజు మేమందరూ కూడా చాలా గర్వపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.